హలో గైస్, వెల్కమ్ టు సత్యం టెక్ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మరొక కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో మనకు తెలంగాణ ఆర్టీసీ డిపార్ట్మెంటు ఏదైతే కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చిందో దానికి సంబంధించి పూర్తిగా డీటెయిల్స్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనకు తెలంగాణ గవర్నమెంటు టీఎస్ఆర్టీసీలో కొత్తగా కొన్ని పోస్టులతో ఒక రిక్రూట్మెంట్ అయితే విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి నేను ఈ వీడియోలో చెప్తాను. టీఎస్ఆర్టీసీ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఇచ్చిన నోటిఫికేషన్ అయితే మనం చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్లో ఎవరికి క్వాలిఫికేషన్ ఉంటుంది, ఎప్పటి నుంచి అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, అప్లికేషన్ యొక్క ఫీజు, అప్లికేషన్ యొక్క వెబ్సైట్ ఏంటి, మనము ఈ అప్లికేషన్కి సంబంధించిన జాబు ఏజ్ క్వాలిఫికేషన్ అనేది కూడా పూర్తిగా మీకు చెప్తాను. ఎంగేజ్మెంట్ ఆఫ్ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అంటే నాన్ ఇంజనీరింగ్కి సంబంధం లేకుండా సాధారణంగా గ్రాడ్యుయేట్ అంటే బీఏ, బీఎస్సీ, బీకామ్ ఇలాంటి గ్రూప్స్ ఎవరైతే పట్టా పొందారో వాళ్ళకు మాత్రం ఈ నోటిఫికేషన్ వర్తిస్తుందని చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ నోటిఫికేషన్లో టీఎస్ఆర్టీసీకి సంబంధించిన ఒక వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది. nats.education.gov.in అని సెర్చ్ చేసినట్లయితే మీరు కూడా ఈ నోటిఫికేషన్ని పూర్తిగా చదువుకోవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్కి, ఈ రిక్రూట్మెంట్కి ఎవరెవరు ఎలిజిబుల్ అనేది నేను ఇప్పుడు చెప్తాను. ద డిజైర్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ బీకామ్, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ, నాన్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ అంటే బీకామ్, బీఎస్సీ, బీఏ, బీబీఏ చదివిన వాళ్ళు ఈ రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్. వీళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లో డిగ్రీలో ఇంజనీరింగ్ పట్టా పొందిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు ఈ స్ట్రీమ్ అనేది అంటే ఈ నోటిఫికేషన్ అనేది వర్తించదు. టీఎస్ఆర్టీసీలో టోటల్గా మనకు 150 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ అప్రెంటిస్షిప్ కోర్స్ అనేది 3 years ఉంటుంది మనకు. దానికి సంబంధించిన శాలరీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. డ్యూరింగ్ దట్ పీరియడ్ స్టిపెండ్ విల్ బీ పెయిడ్ అట్ ద రేట్ ఆఫ్ 15,000 ఫర్ ఫస్ట్ ఇయర్. అంటే మొదటి సంవత్సరంలో మనకు శాలరీ 15,000 ఉంటుంది. నెక్స్ట్ 16,000, సెకండ్ ఇయర్లో 16,000, థర్డ్ ఇయర్ వచ్చేసి 17,000 అనేది మనకు శాలరీ అనేది ఉంటుంది. అప్లికేషన్ రిజిస్టర్డ్ అప్ టు 16/2/2024 అంటే మనకు ఈ అప్లికేషన్ అనేది February 16 వరకు అయితే అవైలబుల్లో ఉంటుంది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు February 16 వరకు ఖచ్చితంగా అప్లికేషన్ అనేది పెట్టుకోండి. ఇది చాలా మంచి అవకాశం. మన తెలంగాణ ఆర్టీసీలో ఉన్నటువంటి నోటిఫికేషన్స్కు సంబంధించి చాలా మంచి రిక్రూట్మెంట్ ఇది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై చేసుకోండి. అలాగే ఇక్కడ నోటిఫికేషన్ రిఫరెన్స్ నెంబర్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేసి జనవరి 16, 2024 రోజునే రిలీజ్ కావడం అనేది జరిగింది. అలాగే మన తెలంగాణకు సంబంధించిన టీఎస్ఆర్టీసీలో మనకి ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లో ఏ రీజియన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు చూపిస్తాను. నేమ్ ఆఫ్ ది రీజియన్, టోటల్ రిక్రూట్మెంట్. ఫస్ట్ హైదరాబాద్ రీజియన్ 26, సికింద్రాబాద్ రీజియన్ 18, మహబూబ్ నగర్ రీజియన్ 14, మెదక్ రీజియన్ 12, నల్గొండ 12, రంగారెడ్డి 12, ఆదిలాబాద్ వచ్చి 19, కరీంనగర్ 15, ఖమ్మం 9, నిజామాబాద్ 9, వరంగల్ 14. మొత్తానికి మనకు ఏ రీజియన్కి ఎన్ని పోస్టులు అనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. టోటల్గా
150 పోస్టులు అయితే అవైలబుల్లో ఉన్నాయి. నేను ఈ నోటిఫికేషన్లో కేవలం ఇంపార్టెన్స్ పాయింట్ మాత్రమే చెప్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు ఈ నోటిఫికేషన్ అనేది అర్థమవుతుంది. ఇక్కడ మళ్ళొకసారి చూసుకుందాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ బీకామ్, బీఎస్సీ, బీఏ, బీబీఏ అండ్ బీసీఏ వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనేది ఈ నోటిఫికేషన్లో చెప్తుంది. అలాగే ఈ బీకామ్, బీఎస్సీ, బీఏ, బీబీఏ అండ్ బీసీఏ చదివిన వాళ్ళు 2018, 19, 20, 21, 22 అండ్ 23 ఈ ఇయర్లో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి అంటే నోటిఫికేషన్లో మనకి ఇచ్చిన ఈ సంవత్సరంలో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ టీఎస్ఆర్టీసీ రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్. అంటే 2015లో కానీ 16లో కానీ 17 కానీ అంతకు ముందు కానీ క్వాలిఫై అయిన వాళ్ళు అంటే పాస్ అయిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు. కేవలం 18 నుంచి 23 వరకు ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. వాళ్ళు మాత్రమే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్ అనే ఒక పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఏ రీజియన్కి సంబంధించి వాళ్ళకు అనేది రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఏ రీజియన్కి సంబంధించి ఆ రీజియన్కి అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే వాళ్ళకు రిజర్వేషన్ ఉంటుంది. కాబట్టి ఈ జాబ్ సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మన టీఎస్ఆర్టీసీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్. ఇందులో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే నా వీడియోకి కామెంట్ చేయండి. కామెంట్ చేసినట్లయితే నేను మీకున్న డౌట్ని క్లియర్ చేస్తాను. క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.